కేటీఆర్ నీవు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవు, ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేయాలంటే కేవలము మీ నాయన అపోజిషన్ లీడర్ గుండి ఛాలెంజ్ చేయాలి. మీ నాయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ముఖ్యమంత్రి చిన్నోడు కాబట్టి వయసులో మీ నాయనకు మర్యాద ఇస్తూ సీనియర్ గా 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఉండు కాబట్టి ఫామ్ హౌస్ కే వచ్చి చర్చ చేద్దామంటుడు. మీరు ఊకేనే నువ్వేదో ముఖ్యమంత్రి అయితా అని పగటి కలలు కానీ ఊకే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తే ముఖ్యమంత్రి అయితా అన్న పిచ్చి ఆలోచనలకు వెళ్ళి బయటకు వచ్చి నువ్వు ఫస్ట్ మీ నాయన ఒకవేళ రాలేను, నేను చర్చలు కూడా పాల్గొనలేను, నాకు ఓపిక లేదని చెప్తే నువ్వు పోయి మీ నాయన దగ్గర ప్రతిపక్ష హోదా తెచ్చుకొని అప్పుడు ఛాలెంజ్ అయ్యి తప్ప ఉట్టిగానే ఆ క్లబ్కు రా ఈ క్లబ్కు రా అని చెప్పి తొడలు కొట్టడం వల్ల ఏం రాదు. నాకు తెలుసు నువ్వు గతంలో అమెరికాలో చదువుకొని డైరెక్ట్ ఉద్యమానికి సంబంధం లేకుండా వచ్చి ఈడ నువ్వు ఎమ్మెల్యే మంత్రి అయినంత మాత్రాన ముఖ్యమంత్రి అవుతావని మాత్రం కలలు కనొద్దని చెప్తున్నా. ఇక నుంచి నువ్వు ముఖ్యమంత్రి నీ స్థాయి ఎంత అని అడిగే హక్కు లేదు. ముఖ్యమంత్రికి స్థాయి ఏందో మాకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయి ఏందో అడగాలంటే మీ నాయనని అడుగుపోయి ఇవాళ మీ నాయన ఫామ్ హౌస్ లో వండుకోవడానికి కారణం ఎవరో తెలుసా? ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజా పాలన అందించడానికి ప్రజల దీవెనతోటి ముఖ్యమంత్రి మీ నాయన ఫామ్ హౌస్ లో బండబెట్టిండు. నువ్వు వచ్చి ఆయన ఎంత, ఆయన అవకాశం ఎంత అడగాల్సిన ధైర్యం నీకు అవసరం లేదు.